130, 140 కులాలు ఏంటంటే మా దగ్గర దురదృష్టం ఏంటంటే మా దాంట్లో మాకే సఖ్యత లేదు. మా దాంట్లో ఒకరు ఎదుగుతున్నట్టే వాళ్ళే ఒకరు మాత్రమే ఒక వర్గం మాత్రమే ఎదుగుతున్నది. వాళ్ళ జనాభా ఉందనుకో, ఒక పలానా ఒక క్యాస్ట్ బీసీలో క్యాస్ట్ ఉందనుకో, వాళ్ళ లక్షల జనాభా ఉందనుకో, వాళ్ళకి మాత్రమే రాజకీయానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే కింద అడుక్కొని తింటున్న చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎక్కడంటే డొక్కాడినటువంటి 4 లక్షల మటుకు సుమారు ఒక 50% దాకా బీసీలో. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోరు. రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళు అందరూ ఏం ఆలోచన చేస్తారంటే ఓట్లు కావాలి. ఓట్లు ఎవరికైతే ఏ కులానికి ఎక్కువ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తారు, వాళ్ళకి జడ్పీ చైర్మన్లు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మాత్రం మీరు స్పష్టంగా చెప్పాలి. లేకపోతే మీరు ఇట్లా వస్తారో మీరు చెప్తాము ఇంకా ఛాయ్ బిస్కెట్ ఇస్తే ఛాయ్ బిస్కెట్ తిరిగిపోతాం తప్ప బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. నా పేరు పూలవే, నా పేరు తెలంగాణ యువజన సంఘాల సంఘ అధ్యక్షుడిని, గంగపుత్ర సంఘం అడ్వైజర్ గా చెప్తున్నా. బీసీలకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు. ఎలక్షన్ల ముంగట వచ్చి ఏదో చెప్పిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం, సంతోషపడి మాకేదో జరుగుతుంది అనేటువంటి దాన్ని ఆశపడతారు తప్ప కానీ ఎవరైతే మాట్లాడతారో, ఎవరికైతే జనాభా ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం, అది పోయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎవరైతే అది మన బీసీలలో కూడా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అధికారం వచ్చేంత ఏం దాటిందాక ఏడు మళ్ళా 7 దాటిందా 3 మళ్ళా పరిస్థితి అటున్నప్పుడు ఎట్లా వస్తుంది సార్? ఎట్లా ఏ రకంగా అభివృద్ధి చేద్దాం? ఇప్పుడు ఇంత మన సాంకేతిక అభివృద్ధి, ఏ టెక్నాలజీ వచ్చింది, ఇన్ని టెక్నాలజీ వచ్చినా కానీ ఇప్పటికి కూడా మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వస్తే చాలా బాగా మన చేపలు పట్టుకున్నాం సార్. ఈ చెరువులు ఉన్నాయి, చెరువులు మొత్తము ఈరోజు మనం చూస్తున్నాం కదా సార్, చెరువులు మొత్తం కబ్జాలు అయిపోయి మొత్తం మాకు జీవనాధారం లేక చాలా భయంకరమైన పరిస్థితులను జీవిస్తుంది. ఏం చేస్తాం? చేపలు పట్టు తప్ప మాకు వేరేది రాదు. ఏం చేయాలి? ఏ రకంగా బతకలుగుతాం? మాకు ఇంకో రాజకీయంగా మన అవకాశం ఉందంటే కూడా, రాజకీయంగా కావాలంటే కూడా చాలా మంది అనుకుంటే రాజకీయంగా బీసీలో ఒకళ్ళు ఇచ్చినా కూడా అక్కడ ఏముంటది అంటే ఎవరైతే డబ్బులు పెడతారో ఎవరికైతే వాళ్ళకి మాత్రమే గెలిచేటువంటి అవకాశం. మేము ఇంకా ఆర్థికంగా ఎదగలేము, ఇంకా రాజకీయంగా ఫలాలు అందుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దీని మీద కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకోటి నా ఒక ఆలోచన ఏముందంటే సార్, ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే 120, 130 కులాలు లేవు అలా మొత్తం చాలా లీస్టుకున్నటువంటి కులాలకు కూడా ఒక అభివృద్ధి కమిటీ అనేటువంటి చేస్తారు. అభివృద్ధి కమిటీ అనేటువంటి చేస్తే బీసీ కమిషన్ ఎట్లుందో జిల్లాకు ఒక అభివృద్ధి కమిటీ చేసి అందులో వాళ్ళని మెంబర్ చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేయలేరు, ఎలక్షన్లో వాళ్ళు నిలబడలేరు. వాళ్ళకి ఏదో ఒక రకం చేయాలంటే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కమిటీ చేసి వాళ్ళకింత బడ్జెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ బతుకు తెరువుతో పాటు వాళ్ళు కొద్దిగా సామాజికంగా కూడా ఒక ముంగట్టు వచ్చేటువంటి అవకాశం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం, సూచన. లేకపోతే ఇది రాజ్యాంగం ఇచ్చింది అనేటువంటి దానిలో మనం ఖుషి అయిపోవడం, సంతోషపడడం తప్ప కానీ పూర్తి స్థాయిలో ఫలాలు దొరికేటువంటి పరిస్థితి. ఇంకో